ఓకే. లాస్ట్ క్లాస్లో ఇచ్చిన ఫంక్షన్లో 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂m/∂x ఈక్వల్ టు ఎక్స్ఎల్ అని రావాలి. అలా వస్తే ఎలా చేయాలో సమ్స్ చెప్పాం. అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ 5 టు ఫైండ్ an integrating factor. మెథడ్ 5 ఇక్కడ సరే మీరు ఒక సమ్ ఇచ్చారు, హోమోజీనియస్ కాదు, ఎక్స్ ఇంటూ f(x)y ఆ ఫామ్లో లేదు. అలాగని మీరు 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂m/∂x కట్టారు, దాని ఆన్సర్ కూడా ఎక్స్ఎల్ అని రాలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్? సో అది మెథడ్ 5. ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ a continuous and differentiable function g of y such that if there exists such that 1/m into ∂n/∂x minus ∂m/∂y is equals to y alone, f of y alone రావాలి. f of y, g of y ఫంక్షన్ g of y తీసుకున్నాం కదా, ఆర్ కాన్స్టెంట్ రియల్ నెంబర్ k, దెన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ is equals to e power integral g of y dy or e power integral k dy. సో మనకి ఇచ్చిన ఆన్సర్ ఈసారి మనం 1/m ఇంటూ ∂n/∂x మైనస్ ∂m/∂y ఫైండ్ చేయాలి. అది y alone రావాలి. ఇక్కడ y alone అంటే అర్థం ఏంటి? వచ్చిన ఆన్సర్లో కేవలం y మాత్రమే ఉండాలా, కాన్స్టెంట్ ఏదో నెంబర్ ఉండాలి. అప్పుడు మనం ఈ ఫామ్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం హోమోజీనియస్ కాదో చెక్ చేస్తాం. హోమోజీనియస్ కాదు, ఎక్స్ ఇంటూ f(x)y dx ఆ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్మేట్ చెక్ చేస్తాం. ఆ ఫార్మేట్లో లేదు. నెక్స్ట్ మనం 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x ఫైండ్ చేస్తాం. ఎక్స్ఎల్ అని వచ్చేసి అలా చేసేస్తాం. అది కాకపోతే మెథడ్ 5 1/m ఇంటూ ∂n/∂x మైనస్ ∂m/∂y ఫైండ్ చేయాలి. వైఏలో వస్తే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ నుంచి మామూలు స్టోరీ అంతా మామూలు ఇట్లా రాస్తాం. నెక్స్ట్ రాయండి, సంథింగ్ మనం మెథడ్స్ అర్థమయ్యాయి. 5 మెథడ్స్ అర్థమయ్యా? ఇది మెథడ్ 4, 5 కాదు 4. ఇది ఈ 4 మెథడ్స్ అర్థమయ్యాయి కదా. ఫస్ట్ మెథడ్ హోమోజీనియస్, రెండో మెథడ్ y ఇంటూ సమ్ ఫంక్షన్ ఇంటూ dx అలాగే. నెక్స్ట్ మెథడ్ ఎక్స్ ఎలోన్, ఈ మెథడ్ y ఎలోన్ రాసుకోండి. సాల్వ్ ఎగ్జాంపుల్. solve xy square minus x square dx plus 3x square y square plus x square y minus 2x cube plus y square dy is equals to 0. 3x square y square plus x square y minus 2x cube plus y square dy equal to 0. Solution. First, given differential equation తీసుకోండి. Given differential equation ఏమి ఇచ్చారు? xy square minus x square dx plus 3x square y square plus x square y minus 2x cube plus y square dy is equals to 0. This is of the form mdx plus ndy equal to 0. This is of the form mdx plus ndy is equals to 0. Here m value xy square minus x square, dou m by dou y with respect to y square 2y, 2xy
minus x square 0. So 2xy. Next n value 3x square y square plus x square y minus 2x cube plus y square. So dou n by dou x with respect to x square 2x 6xy square plus 2xy minus 6x square y square 0. ఈ రెండు ఈక్వల్ ఉన్నాయండి లేవు. సో ఏం రాయొచ్చు dou m by dou y not is equals to dou m by dou x. Dou m by dou y not equal to dou n by dou x. Therefore given equation is not exact. Given differential equation is not exact. నాట్ ఎగ్జాక్ట్ కాకపోతే హోమోజీనియస్ చెక్ చేయాలి. హోమోజీనియస్ కాదు. సమ్ y ఇంటూ సమ్ ఫంక్షన్ రూపం ఫామ్లో ఉందా లేదు. నెక్స్ట్ 1/n ఇంటూ dou m by dou y మైనస్ dou n by dou x ఫైండ్ చేయండి. దీనికి ఎక్స్ఐలో రాదు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి 1/m ఇంటూ dou n by dou x మైనస్ dou m by dou y ఫైండ్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/m అంటే 2x m అంటే xy square minus x square into dou n by dou x ఏమొచ్చింది 6xy square తర్వాత నెక్స్ట్ ప్లస్ 2xy minus 6x square అవునా మైనస్ dou n by dou y 2xy minus 2xy minus 2xy plus 2xy minus 2xy gets cancelled. So what's the remaining 1/xy square minus x square into 6xy square minus 6x square into 6 common తీసేయండి. 6 కామన్ తీస్తే ఏమొస్తుంది 6/xy square minus x square into xy square minus x square రెండు ఈక్వల్ గా క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఆన్సర్ ఎంత 6 అంటే సమ్ రియల్ నెంబర్ k. దేర్ఫోర్ కాన్స్టెంట్ వచ్చింది. కాన్స్టెంట్ ఆర్ y alone రావాలి. సో కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది దేర్ఫోర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్స్ టు e పవర్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ dy. మనం ఇక్కడ ఫార్మేట్ ఇలా రాసాం కాబట్టి k dy ఫార్మేట్ 1/n ఇంటూ dou m by dou y మైనస్ dou n by dou x రివర్స్ రాసాం అనుకోండి. అప్పుడు కాన్స్టెంట్ వస్తే dx తీసుకోవాలి. అర్థమవుతుందా? సో k dy e పవర్ ఇంటిగ్రల్ k మీన్స్ 6 dy 6 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ dy కి y. సో ఆన్సర్ ఏమొస్తుంది e పవర్ y అది కాన్స్టెంట్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమైంది e పవర్ y. సో వీ హ్యావ్ టు మల్టిప్లై 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇది వీడియోలో పడకపోతే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ అని రాశాను. అప్పుడు మనం 1/m ఇంటూ dou n by dou x మైనస్ dou m by dou y ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే e పవర్ y. సో 1 ఇంటూ e పవర్ y e పవర్ yతో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏమొస్తుంది e పవర్ y ఇంటూ ప్లస్ సో e పవర్ y తో మల్టిప్లై చేస్తే e పవర్ y ఇంటూ xy స్క్వేర్ మైనస్ x స్క్వేర్ dx ప్లస్ e పవర్ y ఇంటూ 3x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ y మైనస్ 2x క్యూబ్ ప్లస్ y స్క్వేర్ dy ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ So this is of the form. This is of the form. ఏ ఫామ్లో ఉంది m1 dx plus n1 dy is equals to 0. Here m1 is equals to what is m1 here? m1 is equals to e power y xy square minus so e power y into xy square minus x square. అది m1. n1 equal to e power y into
3x² y² plus x² y minus 2x³ plus y². ఓకేనమ్మా, మనం ఏం కట్టాలి? m1/y m1/y విత్ రెస్పెక్ట్ టు y. విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఇక్కడ కూడా y ఉంది, సో uv అప్లై చేయాలి. u ఇంటూ v, సో ఏమొస్తుంది? u ఇంటూ v డాష్ e పవర్ y ఇంటూ v డాష్, మీకు డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి x² 0, y² 2y 2xy ప్లస్ v ఇంటూ u డాష్ అంటే మళ్ళీ e పవర్ y కి e పవర్ y డెరివేటివ్, సో xy² మైనస్ x² ఇంటూ e పవర్ y. సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? e పవర్ 2xy e పవర్ y ప్లస్ xy² e పవర్ y మైనస్ x² e పవర్ y. ఇది ∂m/∂y ∂m1/∂x. ఫస్ట్ uv మళ్ళీ e పవర్ y ఇంటూ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి కదా, ∂m1/∂x కదా, సో y కాన్స్టెంట్, x² కి 2x అంటే 6xy², నెక్స్ట్ 2xy 6x² మైనస్ y² కాన్స్టెంట్ 0. అర్థమవుతుందా? వస్తుందా రాదు చూడాలి, సమ్ము తేడా వస్తుంది. 6xy² e పవర్ y ప్లస్ 2xy e పవర్ y మైనస్ 6x² e పవర్ y. 2xy e పవర్ y ప్లస్ మిస్టేక్ చేసుకుని చూడండి, e పవర్ y e పవర్ 6y కదా మల్టిప్లై చేయాలి మనం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ 6y అది మార్చుకోండి కదా. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e పవర్ 6y. e పవర్ 6yతో మల్టిప్లై చేయండి, e పవర్ 6y, సో e పవర్ 6y e పవర్ 6y e పవర్ 6y e పవర్ 6y u ఇంటూ v v ఇంటూ u e పవర్ 6yకి e పవర్ 6y ఏమొస్తుందంటే xy² మైనస్ x² ఇంటూ e పవర్ 6y ఇంటూ 6 రావాలి. e పవర్ 6y ఇంటూ 6 ఇప్పుడు ఏమొస్తుంది? 2xy e పవర్ 6y ప్లస్ 6 ఇంటూ 6 e పవర్ 6y xy² మైనస్ 6x² e పవర్ 6y అలా రావాలి. e పవర్ 6y అలా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా e పవర్ 6y ఇంటూ ఇక్కడ డెరివేటివ్ ఇది, నెక్స్ట్ u ఇంటూ v ప్లస్ v ఇంటూ u చేయాలి, u ఇంటూ v డాష్. అవునా? ఇక్కడ u ఇంటూ v డాష్ అక్కర్లేదు, ఇక్కడ e పవర్ 6y కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నప్పుడు e పవర్ 6y కాన్స్టెంట్, మనం u ఇంటూ v అప్లై చేయక్కర్లేదు ఇక్కడ, ఎందుకంటే y x కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం కాబట్టి y కాన్స్టెంట్. ఇక్కడ x లేదు కాబట్టి ఓన్లీ ఇంటర్మీడియట్ ఈ డెరివేటివ్ సరిపోతుంది. సో ఏమవుతుంది ఆన్సర్? 6 e పవర్ 6y xy² ప్లస్ 2xy e పవర్ 6y మైనస్ 6x² e పవర్ 6y. దీన్ని రాసి చూడండి, 2xy e పవర్ 6y ప్లస్ 6 e పవర్ 6y xy² మైనస్ 6x² e పవర్ 6y. Both are equal. Therefore, ∂m1/∂y is equals to ∂m1/∂x. Therefore, equation 2 is exact. Like చూసారా, ఒక 6 తేడా రావడం వల్ల మొత్తం ప్రాబ్లం రాంగ్ వచ్చింది. సో మల్టిప్లై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ విత్ e పవర్ 6y. సో ఎగ్జాక్ట్ వచ్చింది కదా, ఏం చేయాలి? సొల్యూషన్ రాయాలి, అక్కడ దాకా రాసుకోండి.
ఇక్కడ వీడియోలో పడకపోతే n1 ఇంకో ఇది n1 రాశాను e పవర్ 6y ఇంటూ 3x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ y మైనస్ 2x క్యూబ్ ప్లస్ y స్క్వేర్ అది n1. Next, therefore general solution రాయడం. Therefore general solution of equation 1 is formula integral m1 dx plus integral terms of n1 not containing x dy is equals to c integral m1 అంటే ఇదే కదా e పవర్ 6y into xy square minus x square dx plus terms of n1 not containing x ఇక్కడ x లేదు ఇక్కడ x ఉంది ఇది తీసుకోకూడదు x ఉన్నాయి ఇది ఒక్కటే x లేదు సో ఏమయ్యాలి e పవర్ 6y into y square e పవర్ 6y into y square dx dy is equals to constant c. So ఇక్కడ అప్లై చేసిన e పవర్ 6y with respect to x derivative integration e పవర్ 6y constant integral y square dx minus integral x square dx plus into e power y constant e power 6y constant e power 6y into xy square dx minus e power 6y into x square dx plus uv అప్లై చేయాలి ఇంటిగ్రల్ uv ఫార్ములా ఏంటి చేద్దామండి e పవర్ 6y y square dy equal to c. చూడండి e పవర్ 6y ఇంటూ ఇంటిగ్రల్ x ఇక్కడ dx గా చేస్తున్నాం y కూడా కాన్స్టెంట్ y స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ బై 2 మైనస్ e పవర్ 6y ఇంటూ x క్యూబ్ బై 3 ప్లస్ ఇది రాసాను e పవర్ 6y ఇంటూ y స్క్వేర్ dy ఈజ్ ఈక్వల్స్ టు c. సో ఇక్కడ ఇది మనం ఫైండ్ చేస్తే మొత్తం సరిపోతుంది ఇది అంతా సపరేట్గా ఫైండ్ చేద్దాం ఇంటిగ్రల్ e పవర్ 6y ఇంటూ y స్క్వేర్ dy ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ చేయాలి ఇంటిగ్రల్ uv ఫార్ములా చూడండి ఇంటిగ్రల్ uv సో ఇంటిగ్రల్ uv is equals to u integral v dx minus integral d by dx of u integral v dx whole dx ఇది ఫార్ములా u integral v dx minus integral d by dx of u integral v dx whole dx ఇక్కడ dx బదులు dy ఉంది u v తీసుకోండి d by dx of u కదా అందువల్ల ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే చూడండి యూని y స్క్వేర్ u అనుకోండి 6 e పవర్ 6 v అనుకోండి ఇప్పుడు u ఇంటిగ్రల్ v అంటే ఏం రాయాలి y స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ e పవర్ 6y dy మైనస్ ఇది ఫార్ములా అన్నమాట మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ u అంటే ఏంటమ్మా y స్క్వేర్ d by dy ఆఫ్ y స్క్వేర్ ఇంటిగ్రల్ e పవర్ 6y dy హోల్ dy అది జాగ్రత్తగా అప్లై చేస్తాం సో y స్క్వేర్ ఇంటూ e పవర్ 6y ఇంటిగ్రేషన్ e పవర్ 6y బై 6 బై క్వశ్చన్ రాయాలి బై 6 అని ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మైనస్ ఇంటిగ్రల్ d by dy ఆఫ్ y స్క్వేర్ 2y ఇంటూ ఇంటిగ్రల్ e పవర్ 6y కి e పవర్ 6y బై 6 dy ఇంకో dy మిగిలిపోతే dy రాశారు అర్థమవుతుందా ఇంటిగ్రేషన్ చేయడం దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమొచ్చిన ఆన్సర్ y స్క్వేర్ ఇంటూ e పవర్ 6y బై 6 మైనస్ 2 బై 6 అంటే 1/3 కాన్స్టెంట్
సో 1/3 ఇంటూ ఇంటీగ్రల్ y ఇంటూ ఈ పవర్ 6y dy. మళ్ళీ యూవీ అప్లై చేయాలి, సేమ్ ఫార్మేట్ ఇలాగే మళ్ళీ యూవీ అప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, 5² ఇంటూ ఈ పవర్ 6y/6 మైనస్ 1/3 ఇంటూ మళ్ళీ యూవీ ఇంటీగ్రల్ vdx అంటే y ఇంటీగ్రల్ ఈ పవర్ 6y dy మైనస్ ఇంటీగ్రల్ dy dx dy ఆఫ్ y dy of y ఇంటిగ్రల్ ఈ పవర్ 6y dy హోల్ dy అదమ్మా. దట్ ఈస్ ఈక్వల్స్ టు y² ఇంటూ ఈ పవర్ 6y/6 మైనస్ 1/3 ఇంటూ ఈ 1/3 మొత్తానికి వస్తుంది ఈ y ఇంటూ ఈ పవర్ 6y/6 ఈ పవర్ 6y/6. జాగ్రత్తగా చేయాలి, జాగ్రత్తగా చేసుకోవాలి ఇంటిగ్రేషన్, జాగ్రత్త చూసుకోండి. విత్ రెస్పెక్ట్ టు వైకి 1, సో ఇది రాయక్కర్లేదు 1. సో ఇంటిగ్రల్ రాయాలి, ఈ 1కి రాయక్కర్లేదు. ఈ పవర్ 6y ఇంటిగ్రేషన్ ఈ పవర్ 6y/6 dy. అర్థమైందా? అక్కడ దాకా రాసుకోండి. సో ఇప్పుడు ఏమొస్తుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు y² ఇంటూ ఈ పవర్ 6y/6 మైనస్ 1/3 ఇంటూ y ఇంటూ ఈ పవర్ 6y/6 మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ 6y ఈ పవర్ 6y/6 ఆల్రెడీ బై 6 ఉంది అంటే 6 6 36. సో ఇప్పుడు దాని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఈ పవర్ 6y/36 అదమ్మా. లాస్ట్ ఇంటిగ్రేషను ఇంటిగ్రల్ ఈ పవర్ 6y మిగిలిపోయింది. ఈ పవర్ 6y ఇంటిగ్రేషను ఈ పవర్ 6y/6 బై y క్వశ్చన్ రాయాలి. 6 ఇంటూ 6 36. సో ఈ వాల్యూ మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ రాయాలి. therefore 3 implies జనరల్ సొల్యూషన్ ఈజ్ ఏమొస్తుంది, ఈ పవర్ 6y ఇంటూ y² ఇంటూ x²/2 మైనస్ ఈ పవర్ 6y ఇంటూ x³/3 ప్లస్ ఈ ఆన్సర్ ఏమొచ్చిందమ్మా, y² ఈ పవర్ 6y/6 మైనస్ 1/3 ఇంటూ y ఈ పవర్ 6y/6 మైనస్ ఈ పవర్ 6y/36 is equals to c. This is the general solution of, ఇది సింప్లిఫై చేయగలదు మీ ఇష్టమే, చేసినా పర్లేదు చేయకుండా పర్లేదు. ఒకవేళ చేస్తే చేద్దామా, చేస్తే అన్నిటినీ కుదిరండి అలా వదలదు. దిస్ ఈస్ ది జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మీరు చేయగలిగితే చేయండి. అన్నింటిలోనూ ఈ పవర్ 6y కామన్ ఉంది, కామన్ తీసేయచ్చు, అలా చేస్తే చేయొచ్చు, లేదా రావచ్చు. సో హోంవర్క్ రాసుకోండి. ఒక సమ్ చెప్పాను చాలా, ఐడియాకి అంతే, జస్ట్ అంటే ఇది మీకు ఒక ఐడియా వచ్చింది కదా. 1/n ఇంటూ 1/m ఇంటూ ∂n/∂y మైనస్ ∂n/∂x మైనస్ ∂n/∂y. ఆన్సర్ వచ్చిందా, y² ఈ పవర్ 6y/6 మైనస్ 1/18 ఇంటూ y ఈ పవర్ 6y మైనస్ ఈ పవర్ 6y/108. కరెక్ట్ వచ్చింది. x² y² ఈ పవర్ 6y/2 మైనస్ x³ ఈ పవర్ 6y/3 ప్లస్ y² ఇంటూ ఈ పవర్ 6y/6 మైనస్ y ఈ పవర్ 6y/18 ప్లస్ ఈ పవర్ 6y/108 ఈక్వల్ టు c. కరెక్ట్గా వచ్చిన ఆన్సర్ రాసుకున్నారు కదా.
సో నెక్స్ట్ ఈ వరుసగా ఈ మోడల్లో లెక్కలు చేసింది ఒక 5 లెక్కలు ఇస్తాను. డౌట్లు ఏమి వస్తే అడగండి, ఒక్క కూడా డౌట్లు అడగట్లేదు. నా ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేసి అడగండి, ఏ డౌట్ వచ్చినా అడగండి, చెప్తాను. సో నెక్స్ట్ వాట్స్అప్ హోంవర్క్ రాసుకోండి. 5 సమ్స్ ఇస్తాను. ఫస్ట్ సమ్ సాల్వ్ xy³ + y ఇంటూ dx + 2 ఇంటూ x² y² + x + y/4 dy = 0. ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ బాగా వస్తే చాలు, సమ్స్ వచ్చిందంటే డెరివేటివ్స్ ఇంటిగ్రేషన్ బాగా రావాలి. నెక్స్ట్ సెకండ్ సమ్ సాల్వ్ y/4 + 2y ఇంటూ dx + xy³ + 2y/4 - 4x ఇంటూ dy = 0. థర్డ్ సమ్ చాలా ఇంపార్టెంట్ సమ్స్ ఇవి. థర్డ్ సమ్ 2x² సాల్వ్ 2x² y - 3y² ఇంటూ dx + 2x³ - 12xy + log y dy = 0. Fourth one 3x² y/4 + 2xy whole dx + 2x³ y³ - x² dy = 0. Fifth one 2x/4 xy/4 + 2xy³ + y dx + x² y/4 e power y minus x² y² minus 3x dy = 0. 3x dy = 0. అంతే. సమ్స్ నేను ఫోటో తీసి పెడతాను, ఆన్సర్స్ మీరు చేయండి. డౌట్లు వస్తే అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ.